వెల్కమ్ టు ఐ న్యూస్. దేశంలో విమానయాన రంగంలో రికార్డ్ స్థాయిలో విఘాతం ఏర్పడింది. దేశంలోని అతిపెద్ద ఎయిర్లైన్ అయిన ఇండిగో ఏకంగా 200కు పైగా విమానాలను రద్దు చేసింది. మరో 100లాది విమానాలను ఆలస్యం చేసింది. ఈ అనూహ్య నిర్ణయం దేశంలోని 4 ప్రధాన విమానాశ్రయాలలో పెను సంక్షోభాన్ని సృష్టించింది. అసలు ఎయిర్లైన్స్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? నిబంధనల ఉల్లంఘన ఉందా? ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ప్రయాణంలో ఆలస్యం కాదు, దేశంలోని బిజీ ఎయిర్పోర్ట్స్ లో ఒక భయంకరమైన గందరగోళం. బుధవారం ఉదయం నుంచే ఢిల్లీ నుండి హైదరాబాద్ దాకా, ముంబై నుండి బెంగళూరు దాకా ఎక్కడ చూసినా ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ లో లాంగ్ క్యూస్ దర్శనమిచ్చాయి. వేలాది మంది ప్రయాణికులు ఎటు వెళ్లాలో తెలియని అయోమయంలో కోపంతో ఊగిపోతున్నారు. ఓవర్ క్రౌడెడ్ టెర్మినల్స్, విమానాల రద్దు వివరాలు అడిగినా సరైన సమాధానం చెప్పేవారే లేరు. ఈ ఏడాది ప్రయాణంలో అత్యంత కష్టతరమైన రోజు ఇదేనంటూ ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభానికి ప్రధానంగా కారణం ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ నిబంధనలు. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది అలసటను తగ్గించి విమాన భద్రతను మెరుగుపరిచేందుకు డీజీసీఏ ఈ కొత్త నిబంధనలను కఠినంగా అమలు చేయడం మొదలుపెట్టింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఎయిర్లైన్స్ తమ డ్యూటీ స్కెడ్యూల్స్, రాత్రిపూట ల్యాండింగ్ ప్లాన్స్, వీక్లీ రెస్ట్ చార్ట్లను పూర్తిగా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బంది స్కెడ్యూలింగ్ వ్యవస్థలు కొత్త నిబంధనలకు అనుగుణంగా పూర్తిగా స్థిరీకరించబడలేదు. దీని ఫలితంగా అత్యధిక రద్దీ ఉన్న రూట్లలో వెంటనే ఇమ్మీడియట్ క్రూ డెఫిసిట్స్ ఏర్పడింది. ఇతర ఎయిర్లైన్స్ తో పోలిస్తే ఇండిగోనే అత్యధికంగా రాత్రిపూట ల్యాండింగ్లు నిర్వహించడం కూడా ఈ సమస్య తీవ్రతను పెంచింది. నగరాల వారీగా నష్టాన్ని పరిశీలిస్తే హైదరాబాద్ లో 33, బెంగళూరులో అత్యధికంగా 42 విమానాలు రద్దయ్యాయి. ముంబైలో 32, ఇక రాజధాని ఢిల్లీలో కూడా 38 విమానాలు గ్రౌండ్ అయ్యాయి. కేవలం రద్దులు మాత్రమే కాదు, 100కు పైగా విమానాలు గంటల తరబడి ఆలస్యమయ్యాయి. ఈ రోజు ఉదయం కూడా పరిస్థితి పూర్తిగా కుదుటపడలేదు. హైదరాబాద్ విమానాశ్రయంలో మరో 18 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబైలలో కూడా ఆలస్యాలు కొనసాగుతున్నాయి. ఈ అనిశ్చితి ప్రయాణికులపై, ఎయిర్లైన్స్ విశ్వసనీయతపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.